17 ఏళ్లకే పెళ్లి, 20 ఏళ్లకే విధవరాలు, స్వీపర్గా పనిచేయడం తప్ప ఇంకేమీ తెలియదు. జీవితంలో భర్తను కోల్పోయిన మహిళకి నమ్మకం కోల్పోవడం తప్ప ఆశ ఉంటుందా? ఏదైనా సాధించాలన్న సంకల్పం కలుగుతుందా? కానీ భర్తే సర్వస్వం అనుకున్న ఆ మహిళ ఆ సర్వస్వాన్ని కోల్పోయిన భవిష్యత్తు మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేశారు. స్వీపర్గా పనిచేసిన బ్యాంక్ బ్రాంచ్లోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇంతకంటే గొప్ప సక్సెస్ ఇంకెక్కడైనా ఉంటుందా? పేదరికం నుంచి వచ్చి ప్రతికూల పరిస్థితులను జయించి మరి విజయ డంకా మోగించిన సూపర్ ఉమెన్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆమె పేరు ప్రతీక్ష ప్రమోద్ తోండ్వాల్కర్. ఈమె 1964లో పూణేలో జన్మించారు. 9వ తరగతి వరకే చదువుకున్నారు. 10వ తరగతి పరీక్షలు పూర్తవ్వకుండానే 17వ ఏట సదాశివ్ కదు అనే వ్యక్తితో వివాహం జరిగింది. సదాశివ్ ముంబైలోని ఎస్బీఐ బ్యాంక్లో బుక్ బైండర్గా పనిచేసేవారు. అయితే పెళ్ళైన 3 ఏళ్లకే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. దీంతో ఆమె 20 ఏళ్లకే భర్తను కోల్పోయిన నిస్సహాయురాలయ్యారు. ఆ సమయంలో ఈమెకు కొడుకు కూడా ఉన్నాడు. ఆమె భర్త మరణించిన తరువాత అతని జీతం తీసుకునేందుకు ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళారు ఆమె. అయితే తన భర్త ఉద్యోగం ఆమెకు వస్తుందని తెలుసు, కానీ చదువు లేని కారణంగా తనకు అర్హత లేదని ఆమె అర్థం చేసుకున్నారు. దీంతో ఆమె తాను బతకడానికి ఉద్యోగం ఇవ్వమని బ్యాంకు వారిని అడిగారు. అలా ఆమె ఎస్బీఐ బ్యాంకులో స్వీపర్గా చేరారు. బ్యాంకు పరిసరాలను శుభ్రం చేయడం, బాత్రూంలు క్లీన్ చేయడం, ఫర్నిచర్ దుమ్ము దులపడం వంటివి చేసేవాడు. ఈ పనులన్నీ చేసినందుకు ఆమెకు అప్పట్లో నెలకు 60 నుంచి 65 రూపాయల జీతం ఇచ్చేవారట. చిన్న చితక పనులు చేస్తూ తన కొడుకును చూసుకునేవారు. తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అప్పటి వరకు ఆమె ఏమీ సంపాదించలేదు. తన ఇంటిని, తన కొడుకుని చూసుకోవడం ఒక్కటే ఆమె ముందున్న సవాలు. ఆ దుస్థితి నుంచి ఆమె బయట పడాలి అనుకున్నారు. బ్యాంకులో పనిచేసినప్పుడు ఇతర ఉద్యోగులను, వారి అత్యధిక జీతాలను చూసి ఆమె ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడాలని తన కళ కోసం పనిచేయడం ప్రారంభించారు. కళ నెరవేరాలంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి. అది జరగాలంటే 10+2 అర్హత ఉండాలి. ముందు 10వ తరగతి పాస్ అవ్వాలి. అందుకోసం చదవాలంటే పుస్తకాలు కావాలి. తనకొచ్చే జీతమే అంతంత మాత్రం. ఆ జీతంతోనే తను, తన కొడుకు బతకాలి. ఎలా అనుకున్న సమయంలో స్నేహితులు, బంధువుల రూపంలో ఆమెకు సాయం అందింది. ఆమె పుస్తకాలు పొందడంలో వారంతా సహాయం చేశారు. బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తూనే కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షలు రాశారు. ఆ తర్వాత ముంబైలోని విక్రోలీలో ఉన్నటువంటి నైట్ కాలేజీలో చేరి 12వ తరగతి పరీక్షలు పాస్ అయ్యారు. 1993లో ప్రతీక్ష ప్రమోద్ తోండ్వాల్కర్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈమె బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి కారణం ఈయన బ్యాంక్ మెసెంజర్గా పనిచేసేవాడు. ఈయనే ఆమెను బ్యాంక్ ఎగ్జామ్ రాయమని ప్రోత్సహించారు. ప్రమోద్ ఆమెకు అన్ని విధాల సపోర్ట్గా ఉండేవారు. ఇంటి పనులు చేయడం, కొడుకును చూసుకోవడం వంటివి చేసేవాళ్ళు. దీంతో చదువుకునేందుకు ప్రతీక్షకు ఎక్కువ సమయం దొరికేది. 1995లో నైట్ కాలేజీలో చేరి సైకాలజీ విభాగంలో కోర్సు పూర్తి చేశారు. ఆ సమయంలో బ్యాంకు వారు ఆమెకు స్వీపర్ నుంచి క్లర్క్గా ప్రమోట్ చేశారు. స్వీపర్గా చేరినప్పటి నుంచి ఆమె ఆ బ్యాంకులో కష్టపడి పనిచేసేవారు. ఆమె కష్టాన్ని, నిబద్ధతను మెచ్చిన బ్యాంకు వారు ఆమెకు క్లర్క్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత భర్త ప్రమోద్ చెప్పినట్టే ఆమె బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అయ్యారు. 2004లో ఆమె ట్రైనీ ఆఫీసర్గా ఎదిగారు. ఆ తర్వాత స్కేల్ 4కి, ఆ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. రీసెంట్గా అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఇలా ఆమె 18 ఏళ్ల పాటు ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రమోషన్ మీద ప్రమోషన్ పొందుతూ చివరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. దాదాపుగా 40 ఏళ్ల పాటు ఆమె ఎస్బీఐ బ్యాంకులో పనిచేశారు. ఆమె పట్టుదల, నిబద్ధత, కష్టపడే తత్వం, నిజాయితీ, కృషి కారణంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆమెను సత్కరించింది. ఈమె 2021లో నేచురోపతి ప్రోగ్రాంలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఆమె పదవి విరమణ పొందనున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె నేచురోపతిగా తన కెరీర్ని కొనసాగించాలనుకుంటున్నారు. 17 ఏళ్లకే పెళ్ళైపోయింది. 20 ఏళ్లకే భర్త చనిపోయాడు. ఆమె చూస్తే పెద్దగా చదువుకోలేదు. 9వ తరగతి వరకే చదువుకున్నారు. లైఫ్లో ఎదగడానికి కావాల్సిన అర్హతలు ఏమీ లేవు. కానీ ఆమె ఆ అర్హతలన్నింటినీ సంపాదించుకున్నారు. ఏ మనిషికి పుట్టుకతో అర్హతలు ఉండవు. కానీ ఆ అర్హతలను మనలోంచి మనమే పుట్టించాలి, మనమే సంపాదించుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరగలం, ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. మరి ఒక స్వీపర్గా బ్యాంకులో చేరి అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయకమైన ఈ తల్లి కథను